హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. ఇది సాటర్డే కంటిన్యూషన్ వ్లాగ్. ఆ రోజు వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మేము క్యాంప్ బయలుదేరాము, ఫంక్షన్ ఉండిందని. సో మేము ఇంట్లో లంచ్ చేయకుండానే బయలుదేరిపోయాము. పులిహోర చేశాను కదా ప్రసాదం లాగా, అదే కొంచెం ఉంటే బాక్స్తో పట్టేసుకొని మధ్యత్రోవలో ఎక్కడైనా తిందాంలే అని బయలుదేరిపోయాము. తినేసి ఇంకా అక్కడ బయలుదేరితే మళ్ళీ లేట్ అయిపోతుంది. సో ఇక్కడ లంచ్ చేసేసాం, కారు ఆపేసి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగారండి. ఈ పిల్లలు కారు ఎక్కితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో అందుకని మధ్యలో ఇక్కడ షాప్ కనిపిస్తే ఆపేసి వాళ్ళకి నచ్చినవి ఏవో కొనేసాము. మేము కూడా 2 టీ తాగేసుకున్నాము. తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందని ఇంకెక్కడ మధ్యలో కారు ఆపకుండా బయలుదేరిపోయాము. అలా వెళ్ళేటప్పటికి మేము హోటల్కి వెళ్ళేటప్పటికి నైట్ 9 అయిపోయింది. సో అప్పుడు ఇంకా ఫాస్ట్గా రూమ్లో చెక్ ఇన్ అయిపోయి లగేజ్ పెట్టేసి కిందన రెస్టారెంట్ ఉంటే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. అప్పుడే పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు, ఆకలి అనేసి ఇంకా అల్లరి పెట్టేశారనమాట. సో అందుకని గబగబా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చేసుకొని తినేసాము. ఆ రోజు వ్రతం చేశాను కదా, సో ఓన్లీ టిఫిన్సే తిన్నామన్నమాట. ఇంక ఈ ఐటెం తీసుకోలేదు. ఇలాగ నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నాకు మసాలా దోశ తినాలనిపిస్తుంది. ఇంకా అవి మసాలా దోశ నేను తినేసాను అనమాట. సో పిల్లలు కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేసిన తర్వాత పక్కనే ఆడుకోవడానికి ప్లే జోన్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆడుకున్నారు. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసే గేమ్ ఏంటంటే ఎగ్జో గేమ్ చూశానండి. ఇది పిల్లలు ఎప్పుడు కూడా బుక్ మీద ఆడతారు. బుక్ మీద ఇలాగా డ్రా చేసుకొని వీళ్ళు ముగ్గురు ఆడేవాళ్ళ ఇంట్లో. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలా చూడటం, పిల్లలు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు అది చూసంగానే. వాళ్ళు కూడా ఫస్ట్ టైమే కదా, సో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఆడారండి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఇక్కడే ఆడుకున్నారు. సో మేము ఈలోగా వాకింగ్ చేసేసాను. నేను వాకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నామండి. ఈ హోటల్లో రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉంది హోటల్ కూడా. ఈ హోటల్ యాక్చువల్గా నమక్కల్కి ముందునే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ చైర్మన్ మా కోసం ఇలాగా రూమ్ బుక్ చేశారు, ఫ్యామిలీతో వస్తున్నామని చెప్పేసి. సో అందుకనేసి మేము ఇక్కడ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. మార్నింగే మళ్ళీ లేచి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయంటండి, టెంపుల్స్కి వెళ్దాము అని చెప్పి వేరంగా రూమ్కి వెళ్ళిపోయి పడుకునిపోయాము. సో మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఎంట్రన్స్లో షెల్ఫ్స్, కబోర్డ్స్, టీవీ ఉంది, కెటల్ అన్నీ ఉన్నాయి. కాఫీ పెట్టుకోవటానికి కూడా మిల్క్ పౌడర్ అవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డోర్ కర్టెన్స్ అవి చాలా వ్యూ అయితే బాగుంది. బెడ్ కూడా కన్వీనియంట్గానే ఉందండి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది, ప్రిఫర్ చేయొచ్చు.